నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను ఊరికి వెళ్ళిన రోజైతే తీసిన వీడియో అనమాట. సో, జర్నీ వీడియో అలానే మధ్యలో ఒక చిన్న వీడియో కూడా ఉంది. అది అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అందరికీ అది బాగా ఉపయోగపడేది. అయితే యథావిధిగా పొద్దున్నే లేచి నా పనులైతే స్టార్ట్ చేశాను. ఈరోజు అది కాకుండా అంటే వెళ్ళి 1 మంత్ అయితే ఉంటాను కదా! సో, అందుకు ఇల్లంతా కూడా నీట్‌గా సర్దుకొని వెళ్ళాలనైతే అనుకున్నా. 4కే నిద్ర లేచాను. కాకపోతే ఏంటంటే కొంచెం మిషన్ బట్టలు కుట్టడానికి ఉంటే అయయితే కుట్టుకొని ఇంకా బయటకొచ్చేసరికి 6 అయిపోయింది. లైట్‌గా తెల్లారుతుంది చూసారా వెనకాల. అంటే ఈరోజు మంచు కూడా ఏం లేదనమాట. మా లక్కనే చెప్పుకోవాలి. రోజు అసలు మంచు మామూలుగా ఉండదు. కానీ ఈరోజు చాలా తక్కువగా అంటే అసలు లేదులే మంచయితే. బహుశా మా వారు ఈరోజు మార్కెట్‌కి కూడా వెళ్ళలేదులెండి అందుకే. అదే మార్కెట్‌కి వెళ్ళిన రోజు మాత్రం మంచు మామూలుగా ఉండదు. కానీ బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు. ఈరోజు ఎండ కూడా చాలా ఫాస్ట్‌గానే వచ్చింది. నైట్ గిన్నెలు కడిగేసి బట్టలైతే నానబెట్టేశాను. అంటే పొద్దున్నే మళ్ళీ ఏ హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది కదా అని. నేను ఎప్పుడు ఊరికన్నా సరే ముందు రోజు లేదా 2 రోజుల ముందు లగేజ్ సర్దుకునేదాన్ని. కానీ ఈరోజు ఏంటో గానీ అసలు లగేజ్ ఇంకా సర్దుకోలేదు. అందుకనే పందరకడి పనులన్నీ చేసి ముందు లగేజ్ సర్దుకోవాలి. చుట్టూ కూడా పూలు కోస్తాండ్రు చూసారా? తెల్లారిందంటే ఇంకా 4 నుంచే స్టార్ట్ అయ్యిద్దనమాట కొయ్యడము. 6, 7 గంటల వరకు కోస్తానే ఉంటారు. కనకాంబరాలేంటంటే విసుగొచ్చేసిద్ది. అది కాకుండా బ్యాక్ పెయిన్ ఒకటనమాట. చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఏ మాత్రము లాగేసినా ఊరికనే తెగిపోతాయనమాట. ఇంకా చుట్టూ నేనైతే బట్టలు కూడా ఉతికేసాను. మాకు ఈ మధ్య కరెంట్ ఒకటి ఉంచట్లేదనమాట. అందుకనే కొంచెం ఈరోజు ముగ్గు పెట్టడం కూడా ఆలస్యమైంది. 6 అయ్యేసరికి కరెంట్ తీసేస్తున్నాడు. అందుకే ఈ మధ్య కొంచెం 5కే లేచి పనులైతే చేసుకుంటున్నా. కరెంట్ ఉండదేమో అని. ఇంటి ముందు కొలయేస్తే పర్వాలేదు. కొలయి రాకపోతే మాత్రం ఇంక అంతే సంగతి. అసలే మాకు కొలయ్యే రోజు మార్చి రోజు ఇస్తారని చెప్పాను కదా! అదనమాట. ముందు రోజు వచ్చిందా అదే. ఈ రోజైతే ఇంకా రాలేదు. కానీ లక్కీగా కరెంట్ కూడా వచ్చింది. కరెంట్ రాగానే ముందైతే ఇంటి ముందు కల్లాపైతే వేసేసుకొని ఇంక నేను ఫ్రెష్ అయ్యి ముగ్గైతే పెట్టేసుకుంటున్నా. మీరు రోజు రథం ముగ్గు వేస్తారా సిస్టర్ అని అడిగారు కదండీ! శివరాత్రి వరకు డైలీ వేస్తామనమాట. అది మన ఇష్టం అనమాట. వెయ్యాలని కాదు. కానీ డైలీ వేస్తారు. మన ఓపికనే చెప్పుకోవచ్చు. నేనేంటంటే మీకు వీడియోస్‌లోని అంటే ఒక్కో రకం చూపిస్తాను కదా! అందుకని ఈ మధ్య వీడియోస్‌లోని రథం ముగ్గులే చూపిస్తున్నాను. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ ఇలాంటి ముగ్గులేమీ ఉండవు. నేను చూపించిన ఈ రథం ముగ్గు అయితే చాలా సింపుల్ అండి. ఎవరైనా సరే వేసేస్తారు. అదీ కాకుండా మనకి ఇలా గీతలు పొడిగించుకునే కొద్దీ పెద్ద రథం అయితే అవుతుంది. మనకి ఎంతకు రథం కావాలంటే అంత వేసుకోవచ్చు. పెద్ద రిస్క్ కూడా ఉండదు. ఎందుకంటే 2 గీతలే కదా! చాలామంది నేను ఊరికి ఎప్పుడు వెళ్తున్నానో అని అడుగుతున్నారు కదండీ! నేనైతే ఫిబ్రవరి 5న అయితే రిజర్వేషన్ చేసుకున్నాను. రిజర్వేషన్స్ దొరకలేదనమాట. లేదంటే ఇంకా ముందే వెళ్ళేదాన్ని. అంటే మా ఇంట్లో ఇంకెవరుంటారు? ఎళ్ళిందల్లా మేమే చూసుకోవాలి కాబట్టి, పైగా మా వారు కూడా రావడానికి కుదరట్లేదనమాట. వ్యవసాయం ఇక్కడ ఉంది కదా! అందుకే 1 మంత్ ముందెళ్తే షాపింగ్ అయి ఉంటాయి కదా! మళ్ళీ బట్టలు స్టిచ్ చేసేది కూడా నేను, మా అక్కయ్య అనమాట. అందుకనే కొంచెం తొందరగా అయితే నేనైతే 1 మంత్ ముందే వెళ్ళిపోతున్నా. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు. మా నాన్నగారు లేరు కాబట్టి ఇంకా మా ఇంట్లో ఏదైనా సరే నేను, మా వారే ఎక్కువగా చూసుకోవాలి పెళ్లి విషయంలో. మా వారికంటే కొంచెం కుదరదు కాబట్టి 1 వీక్ ముందైతే వస్తానన్నారు. అందుకనే నన్ను 1 మంత్ ముందే పంపిస్తున్నారు. మా అక్కయ్యలైతే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయిందని అయితే అంటున్నారు. కానీ ఇంకా అంటే బట్టలు కుట్టడం అంటే చాలా తెలిసిందే కదా! పెళ్లి బట్టలంటే ఇంకా తీయడం, కుట్టడం చాలా టైం ఉంటుంది. అది కాకుండా మా ఇంటికి కొంచెం పని కూడా చేస్తున్నారనమాట. పెయింటింగ్స్ ఏపియడం గానీ, అందుకని 1 మంత్ ముందైతే బయలుదేరాను. పెళ్లి పెట్టుకున్నామంటే ఇంకా ఇంట్లో పనుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకనే కాకపోతే మేము మొన్న సంక్రాంతికి కూడా ఇంకా అమ్మనైతే ఇంటికి సున్నాలేమి వేయొద్దని అయితే అన్నాను. ఒకేసారి పెళ్ళికి వేసుకుందాంలే అని. అందుకని ఇప్పుడు వెళ్ళాక అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. నేనేమో ఇంకిక్కడ లగేజ్ బ్యాగులు అయితే తీసి లగేజ్ అయితే సర్దడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఏమీ వండలేదు. టిఫిన్ చేసేసాం అందరం కూడా. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వేడివేడిగా రైస్ వండి గోంగూర పచ్చడి ఉంది కదా! ఇంకా అది వేసుకొని తినేసి బయలుదేరడమే. ఫుడ్ కూడా మా వారైతే ఏమీ చేయొద్దన్నారనమాట. ఇంకా అంటే ఒక్క తిన్నగా అయితే వెళ్ళట్లేదులెండి. 2 ట్రైన్లు అయితే మారుతున్నాము. అందుకనే రిస్క్ అయితే తీసుకోవద్దనేసారు.
లేదంటే ఈ ముందైతే నేను చపాతీ చేసేస్తాలే అన్నాను. కానీ నాకు ఈ లగేజ్ సర్దుకోవడం, ఇల్లంతా కూడా సామాన్లు మా తాతయ్య ఏమో అసలు వాడని గిన్నెలు చిన్న చిన్నవన్నీ గోతంలేసి కట్టేసి పైన పెట్టేసానన్నారు. మళ్ళీ వచ్చేసరికి అవన్నీ బూజు అదే దుమ్ము ధూళి పడిద్ది కదా! మళ్ళీ గలీజ్‌గా ఉంటాయి అనేసరికి ఇంకా అయన్నీ కూడా మళ్ళీ ఒక గోతంలో అయితే వేసి కట్టేసి పైన పెట్టేశాను. ఇంకా నేను లేనంటే మా ఇంట్లోనే ఎవరు ఉండరని మాత్రం అనుకోకండి. మా అన్నయ్య వాళ్ళు గాని అలా అందరూ వచ్చి సరదాగా వంటలు చేసుకొని తింటారనమాట. బ్యాచిలర్ హౌస్‌లాగా మారిపోయిద్ది నేను లేకపోతే. అంటే వాళ్ళందరికీ ఫ్రీడమ్ అనమాట. నేను మొన్న లెహంగా చూపించాను కదండీ! ఆ బ్లౌజ్ అదేననమాట. ఇంకా పూర్తిగా స్టిచ్ చేయలేదు. స్టిచ్ చేశాక అంటే లేస్ అది ఉందనమాట. అదేసాక క్లియర్‌గా చూపిస్తాను. నాకు డ్రెస్సులయ్యి తక్కువ కాబట్టి ఉన్న శారీస్‌లో కల్లా మంచి మంచివన్నీ చూసైతే పెట్టేసుకున్నాను. 1 మంత్ కదా! అందుకని ఆ లగేజ్ బ్యాగ్ పెద్దదుంది కదా! అదంతా కూడా నా బట్టలే. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ చిన్న లగేజ్ బ్యాగ్‌లోనేమో పిల్లల బట్టలన్నీ కూడా. ఇప్పుడు నేను చూపించేవి బట్టలు అలానే పిల్లలకైతే డ్రాయర్లు డైలీ వేర్‌కి రేణుకును, సాత్వికకి ఇద్దరికీ కూడా బట్టలైతే తీసుకున్నాము. అంటే డైలీ వేర్‌కైతే చాలా తక్కువ అనమాట. ఎన్ని తీసినా సరే ఊరికనే పాడైపోతాయి. డైలీ వేస్తుంటాను కదా! అందుకని ఎప్పటికప్పుడు తీస్తుంటాను. పిల్లల బట్టలకైతే ఈ బ్యాగ్ అయితే అలా సరిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మిగతాయి కొన్ని కొన్ని ఉంటాయి కదా తీసుకువెళ్ళేవి అయన్నీ కూడా వేరే లగేజ్ బ్యాగ్ అయితే ఒకటైతే పెట్టుకున్నా. మొన్న పండగకి తీసిన బట్టలనమాట. అప్పుడు నేను డబల్ స్టిచ్ అయితే వేయలేదు. అందుకనే ఇప్పుడు ఒకసారి అన్నిటికి కూడా డబల్ స్టిచ్ అయితే వేస్తున్నా. ఇంట్లోనే మిషన్ ఉండిద్ది కదా అని చెప్పి అప్పుడు ధీమాగా డబల్ కుట్లు ఏమీ వేయలేదు. కానీ ఇప్పుడేమో కుట్లు అయితే ఊడొచ్చేస్తున్నాయి. అందుకని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అవ్వదు కదా అని చెప్పి అన్నిటికీ కూడా డబల్ కుట్లు వేసి ఇంకా మిషన్ అయితే బుట్టయి తీసేసి అన్ని దారపుకండలు దాసేసి ఇలా ఒక వేస్ట్ చున్నీనైతే పైనైతే కప్పేశాను. ఇంకా మూలకి నెట్టానంటే మాత్రం మిషన్‌ని ఎవరు కూడా టచ్ చేయలేరనమాట. తర్వాత మొక్కలన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేస్తున్నా. తాతయ్యకి రోజు నీళ్ళు పెట్టడానికి కొంచెం అంటే తేలిగ్గా ఉండిద్ది కదా! నేనంటే మొక్కకి వెళ్ళి పోస్తాను గానీ తాతయ్య అలా పోయలేడు కదా! అందుకనే మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఒకే చోట అయితే పెట్టేశాను. తర్వాత లగేజ్ అయితే ఇదనమాట. ఇంకో పెద్ద బ్యాగ్ రాలేదులెండి. అది లాస్ట్‌లోని ట్రైపాడ్ కూడా సెట్ చేసి ఒక్కసారిగా తీసుకొద్దామని అయితే పక్కన పెట్టాను. మాకు ఇక్కడ ఈ బొచ్చులైతే దొరకవనమాట. మా అక్కేమో ఫోన్ చేసి తీసుకురమ్మంది. అడిగిందిలే అని చెప్పి పనిలో పనిగా మా అమ్మాళ్ళకొకటి, మా అక్కయ్యకొకటి అయితే 2 అయితే తీసుకున్నాను. ఇంకా ఊరెళ్తున్నానని చెప్పి మా అన్నయ్య వాళ్ళైతే వేరుశెనక్కాయలు కూడా పెట్టారు తీసుకెళ్ళమని. మా వారేమో లగేజ్ చూస్తేనేమో భయపడిపోతారనమాట. మొత్తానికైతే ఇది లగేజ్. ఇంకా ఒక సంచి ఉందిలెండి. అందులో స్వెటర్లు, దుప్పట్లు అన్నీ కూడా పెడుతున్నా. ఈ ట్రైపాడ్‌ని ఎలా తీసుకువెళ్ళాలని చెప్పి నానా విధాలుగా ప్రయత్నించారు మా వారు. అయినా సరే బ్యాగ్‌లో అయితే పట్టలేదు. ఓన్లీ రింగ్ వరకు అయితే జాగ్రత్తగా బట్టల మధ్యలో పెట్టాను కానీ ఇంకా దీన్నైతే చేతి పట్టుకోవటమే. ఈ ముంతేంటని చూస్తున్నారా? ఇప్పటివరకు మీకు చూపించలేదు కదండీ! అది వరకు చిన్న ముంతోటి చూపించాను కదా! సో, అదైతే కొంచెం అవసరమయ్యి దాన్నైతే పగలగొట్టేసాము. ఇంకా తర్వాతేమో అది పగలగొట్టిన వెంబటనే మా వారేమో దీన్ని తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. అయితే ఇందులోని మేము 2 మంత్సే దాచామనమాట. సో, అది కూడా ఎలాగంటే మేము కాయలు కోసేటప్పుడు మిరపకాయలు, దొండకాయలు కోసినప్పుడల్లా ప్రతి కోతకి పిల్లలతోటే వేపించాము. మేము కూడా కాదు. డబ్బులు కొంచెం రేటు బాగా ఉంటే నలుగురిమి 400 కాయితాలు లేదంటే ఒక 500 కాయితం అలా అయితే వేసేసేవాళ్ళము. లేదంటే ఇంకా పిల్లలతోటి చెరొక 100 అలాగైతే వేపించేవాళ్ళమనమాట. కానీ పిల్లలు పొద్దున్నే మా వారు మార్కెట్ నుంచి రాగానే నాన్న ముంతలో డబ్బులేద్దామని అయితే అనేవారు. అంత అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ చేతితోటే వేసిన డబ్బులే చాలా ఎక్కువనమాట. ఇంక ఈరోజు ఊరు వెళ్ళే ముందైతే పగలగొట్టేసాను. ఎందుకంటే నాకు రేణుకి పట్టాలు తీసుకోవాలని అయితే దాపెట్టాననమాట. అమ్మ వాళ్ళ ఊరంటే చెల్లికి గోల్డ్ కొనడానికి వెళ్తాం కదా! అప్పుడు పనిలో పనిగా మేము కూడా తీసుకుందామని. మళ్ళీ మా వారైతే అప్పటికి ఉండరు కదా! దీని మీద డేట్ కూడా మా వారైతే వేశారు. డిసెంబర్ 1, 2024 అనమాట. ఇది జనవరి కదా! అదే ఫిబ్రవరి. సో, డిసెంబర్ 1 నుంచి జనవరి 2 నెలలు. ఇదొక 5వ తేదీ. సో, కరెక్ట్‌గా 2 నెలల 5 రోజులనమాట మా ఇన్‌కమ్ ఇది. సో, ఎంతొచ్చిందనేది నేను చెప్తాను. మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇలా సేవింగ్ చేసుకుంటే మాత్రమే చాలా ఈజీ అండి. ఇప్పుడేముంది రూ. 100 మనకు ఆదాయం వచ్చిందనుకోండి, అందులో రూ. 10 దాచిపెట్టి రూ. 90 కొనుక్కున్నా ఏమైంది? అదే 10 కలిస్తే మనకు ఒక్కసారిగా పెద్ద అమౌంట్‌లో వస్తుంది కదా! సో, ఇప్పుడు మేము చేసింది కూడా అదేనండి. కాయలు కోసిన ప్రతిసారి కోతకే మళ్ళీ సెపరేట్‌గా ఏమీ వేయలేదు. కాయలు కోసినప్పుడు మాత్రమే పిల్లలతోటి 100 గానీ, 200 గానీ ఒక్కోసారి కాయ రేటు బాగా ఉన్నప్పుడు 500 కూడా వేసామనమాట. అలా వేసిన అమౌంట్ నేను డేట్ కూడా చూపించాను కదా!
మేము డిసెంబర్ 1న అయితే స్టార్ట్ చేసామని చెప్పాను కదా. సో అలా 2 మంత్స్కి అయితే ఇవి అయ్యాయి అనమాట. కాకపోతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను కదా, నాకును రేణుకి పట్టాలు అయితే మార్పించుకుందామని అయితే ఈ డబ్బులు అయితే నేను దాపెట్టుకున్నా. ఇప్పుడు ఎలాగో వెళ్ళేటప్పుడు చెల్లికి గోల్డ్ కొంటారు కదా, సో ఆ టైంలోనే నేను కూడా పనిలో పనిగా కొనుక్కుందామని చెప్పి ఈ అమౌంట్ని అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను. నేను ముందు నుంచి ఒక పర్పస్ మీద అయితే దాచుకుంటాను. ఇంకా దాని టైం వచ్చినప్పుడు ఇంకా అందులో ఎంత ఉన్నా సరే పగలగొట్టేసి ఇంకా ఏమైనా పడితే మా వారైతే పెట్టుకుంటారనమాట. దీనివల్ల మనకి ఒక్కసారిగా ఏదైనా నేను ఇప్పుడు పట్టాలని చెప్పాను, ఏదైనా సపోజ్ ఏదైనా కష్టం వచ్చినా లేదంటే మంచి అంటే అవసరం వచ్చి ఎక్కడ డబ్బులు పట్టకపోయినా సరే మనకి అవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది కూడా మాకు వచ్చిన ఆదాయంలో మాత్రమే తీసిందనమాట. అంటే మిరపకాయలు కొయినాయండి, దొండకాయలు కొయినాయండి, మాకున్నవి 2 కాబట్టి నేను యూట్యూబ్ డబ్బులు అంటే ఏమీ ఇందులో వేయలేదు. జస్ట్ మేము పంట డబ్బులు మాత్రమే వేసామన్నమాట. ఇంకా ఈ కాయిన్స్ వచ్చి ఇవి పాతకాలపివి నెక్స్ట్ రూపాయి కాయిన్స్ అప్పట్లోనివి, ఇంకా ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ పాత పడిపోయినాయి అనమాట. ఈ కాయిన్స్ అన్నీ కూడా వీటి మీద పేర్లు డేట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ 1950 ఆ టైంలో ఆ టైప్లో ఉన్నాయన్నమాట, ఆ కాలంలోనివి. అన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి. నాకు 2 రూపీస్ కాయిన్ పాతవి ఉంటాయి చూడండి, అవి నాకు భలే ఇష్టం అనమాట. ఇదిగో ఇప్పుడు వచ్చిన కొత్త కాయిన్స్ కంటే నాకు అప్పట్లో ఈ పాత కాయిన్స్ చాలా ఇష్టం. అందుకే వీటిని సపరేట్గా కాయిన్ అయితే అట్టి పెట్టుకున్నా. ఉంటాయిలేండి ఇప్పుడు కూడా, కానీ తక్కువ అనమాట. అప్పట్లో మనకి అనాలు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు కదా, ఇదైతే అనా అనమాట. దీని డేట్ వచ్చి కూడా 1956. చూసారా, అప్పట్లో కాయిన్స్ అన్నీ గుర్తుగా అలా అట్టి పెట్టానమాట. మేము కొత్తగా ఏ ముంత తీసుకొచ్చినా సరే అందులో ముందు కాయిన్స్ అన్నీ మా వారు వేసేస్తారు, ఇంకా తర్వాత నోట్లు అలా వేస్తుంటాం అనమాట. ఇది కూడా అలానే కొంచెం కలర్ చేంజింగ్గా ఉంది అంతే, కానీ సేమ్ ముందు వేసాం కదా, అది కూడా అంటే ఇది కూడా సేమ్ కాయిన్ అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు పాత రోజుల్లో ఇలా ఉండేయా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనకు అసలు ఎవరికీ తెలియవు కదా, కానీ ఈ కాయిన్స్కి అసలు ఇప్పుడు విలువే లేదు. అప్పట్లో చాలా గొప్ప ఇవి. ఇంకా మీకు ఇక్కడ ఒక చిన్న లాకెట్ లాగా కనిపిస్తుంది కదా, దేవుడిది బిళ్ళ. అదైతే నేను అంటే మా వారు నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు వీరబ్రహ్మం గారి మఠం నుంచి మా బాబాయ్ అంటే మా పెద్దదిన వాళ్ళ ఆయన ఎత్తుకొచ్చి మా వారికి ఇస్తేనేమో మా వారు తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట. అయితే నేను అప్పటి నుంచి కూడా ఈ లాకెట్ని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. కాకపోతే పెళ్ళయింది కాబట్టి మెడలో వేసుకోవడానికి సరిగ్గా అవ్వట్లేదు అంతే, కానీ లాకెట్ని మాత్రం భద్రంగా ఉంచుతాను. మేము ముంతలో అది కూడా మా వారైతే ఈ డబ్బులతో పాటు ఆ లాకెట్ని కూడా వేసి ఉంచుతారు. ఈ కాయిన్ అయితే అప్పట్లో రూపాయి అనుకుంటాను, 1 అని ఉంది దాని మీద. ఇంకా అంతకుమించి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇంకా దాని మీద ఏవేవో పేర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంతకీ అమౌంట్ చెప్పలేదు కదా, ఇదేనండి ఆ లాకెట్, బ్రహ్మం గారిది. చాలా ఇష్టం నాకు ఈ లాకెట్ అంటే. ఇంతకీ అమౌంట్ చెప్తాను, మర్చిపోతానేమో మళ్ళీ. అమౌంట్ అయితే మొత్తం మాకు 11,300 అయితే వచ్చింది కరెక్ట్గా. మాకు పట్టీలకి అయితే వచ్చేసినట్టే. నిజంగా అసలు ఒకవేళ డబ్బులు ఇందులో వేయకపోతే ఏమయ్యేవి కూడా తెలియదు అనమాట, అలా అయిపోయింది. కానీ వేయటం వలన ఒక్కసారిగా 11,000 అయితే చేతిలోకి వచ్చాయి. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అలా ఆ ముంత నాకు పగలగొట్టినప్పుడు ఏదో తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఇన్ని రోజులు దాచింది ఎంత అవుతాయి తీసేటప్పుడు ఏమనిపించింది తెలుసా, అబ్బా అప్పుడు ఒక 500 అప్పుడు ఒక 500 ఎక్స్ట్రా వేసాం కాదే అనిపించిద్ది. కానీ వేసేటప్పుడు మాత్రం ఇప్పటికి చాలే అనిపించిద్ది. కానీ ఎంతో కొంత వేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు మరొక ముంత అయితే తీసుకొచ్చి పెట్టమన్నాను. ఇది అనేది మనకి ఒక మంచి సేవింగ్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బయలుదేరిపోయాము. లగేజ్ అంతా కూడా ఆటోలో అయితే పెట్టేశారు. ఈ పెయింటింగ్స్ అవి నేను మీకు చూపించలేదు కదా, అదొకటే ఒక వీడియో ఉంది, అప్లోడ్ చేస్తానండి. అంటే పూర్తిగా ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట, అందుకే అప్లోడ్ చేయలేదు. ట్రైపాడ్ అయితే ఇంక అందులో పెట్టడానికి ఆ స్టాండ్ అవ్వలేదన్నమాట. రింగ్ లైట్ మాత్రం కొంచెం భద్రంగా బ్యాగ్లో చీరల మధ్యలో పెట్టాను, కానీ ఇంక ఇదైతే బార్కి ఎక్కడ మర్చిపోతానేమో అని సగం భయం నాకు. కానీ దీన్ని మాత్రం భద్రంగా ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా లాస్ట్లో ఇదే మా ఇల్లు నేను ఇప్పుడు చూడటం అనమాట. మళ్ళీ 1.5 మంత్ తర్వాత మళ్ళీ చూస్తానేమో. కానీ ఒకవైపు మా ఇంటిని వదిలేసి వెళ్తున్నాను, ఒక నెల రోజులు అంటే నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. ఆ వాతావరణం కానీ బాగా అలవాటు అయిపోయాను కదా, సో అదొక మిస్ అవుతాను కదా, అదొక బాధ. ఇంకోవైపు ఏమో పుట్టింటికి వెళ్తున్నాను.
మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే మా తాతయ్య మాత్రం కన్ఫామ్గా రైల్వే స్టేషన్ వరకు వచ్చి ఆఖరి వరకు పిల్లల్ని చూస్తూనే ఉంటాడు. కానీ పాపం పిల్లల్లోనే ఇద్దరిలో ఎవరో ఒక్కరినైనా వదిలిపెట్టమండు. ఎందుకంటే వీళ్ళు తప్ప కాలక్షేపానికి ఇంకా వాళ్ళకి ఏం తోచదనమాట. బోర్ కొట్టేసిద్ది. ఆ ఇల్లే పద్దాక అటు తిరిగి ఇటు తిరిగి పలకరించను. సో అది అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు లేకపోయేసరికి అక్కడ వాళ్ళు అందరూ అనటమే అనమాట. పిల్లలు ఎవ్వరూ లేరు అంటే వీళ్ళే ఎక్కువ పిల్లలు, చిన్నపిల్లలు మా బజార్ కల్లా అందరింటికి వెళ్తుంటారు. అందరినీ పలకరించి సరదాగా అందరితో కలిసిపోతారు. ఇప్పుడేమో ఇంకా బజార్ అంతా కూడా బోసిపోయినట్టే. అందరూ కూడా చాలా మిస్ అవుతారు వీళ్ళిద్దరిని. ముఖ్యంగా మా తాతయ్య, నాన్నమ్మ. బయలుదేరినంత వరకు పిల్లలు జాగ్రత్త జాగ్రత్త. కానీ ఏమైంది ఆఖరికి ఇదిగోండి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ప్రయాణం కాస్త బాధాకరంగా మారిపోయిందనమాట. ఇక్కడ ఆటోలో సామాన్లు దించేటప్పుడు అంటే అనుకోకుండా రేణు ఏమో డ్రైవర్ సీట్లోకి ఎక్కి గేర్ వేసేసిందనమాట. వెనక గేరు వెనకేమో సాత్విక ఉంది. సో సాత్విక అని ఆటో అయితే అలా కొంచెం టచ్ అయిందనమాట. కాళ్ళ కడ అలానే వేళ్ళ దగ్గర అయితే దూక్కుపోయి పెదవి దగ్గర కూడా చిన్న చిట్లింది. నా ఏడుపు చూడాలి అసలు. మా తాతయ్య అయితే ఉండిపోమన్నారు. కానీ ఇంకా బయలుదేరాక మళ్ళీ రిజర్వేషన్ దొరకకపోతే అని చెప్పి అప్పటికప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమీ కాలేదు, పైన తోలు లేచింది అని చెప్పి పౌడర్ అయితే ఇచ్చి ఇంజెక్షన్ చేశారంట. అయితే ఇంకా మేము ట్రైన్ కూడా బాపట్ల చీరాలు ఏమీ వెళ్ళలేదు. ఇక్కడ మాకు వెదులపల్లి ఉండిద్ది కదా, స్టోర్పురం, అక్కడ స్టేషన్ ఉందన్నమాట. అంటే విజయవాడ ప్యాసింజర్కి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ విజయవాడ నుంచి వేరే రాయగడ బండికి అయితే మారామన్నమాట. అలా అంటే మాకు ఇక్కడ నుంచి నేరుగా అయితే అసలు రిజర్వేషన్స్ దొరకలేదు. అందుకే ఇలా ట్రైన్ మారాల్సి వచ్చింది. కానీ సాత్విక నిజంగా ఫస్ట్ టైం ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. నేనైతే ఏడ్చేసాను కానీ మా వారైతే పాపం దుఃఖాన్ని దిగమింగుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించేసి ఇంకా చిన్నపిల్ల రేణుని ఏమనలేను. సాత్వికకేమో ఇలా జరిగింది. నిజంగా ఏ దేవుడో కానీ అడ్డంగుండి చాలా గట్టిగా కాపాడ్డాడు అనిపించింది. లేదంటే నేను కళ్ళారా చూశాను కదా, ఏమాత్రము జస్ట్ చిన్నదేదో అలా టచ్ అయింది. అదే కాలు కానీ పడి ఉంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. పట్టీలు ఉండడం వలన షూ మీద పట్టాలు అయితే ఒత్తేసాయి అన్నమాట సాత్వికకి. అందుకనే తర్వాత పట్టాలు కూడా తీసేసాను. నిజంగా ఇంకా హుషారుగా ఉండేది. ఆ కాలు నొప్పి వలన కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ కాసేపటికైతే తేరుకుంది. కానీ కొంచెం నడవటానికి ఇబ్బంది పడేది. ఇంకా ఇదిగోండి మళ్ళీ విజయవాడలోని రాత్రి 12 గంటలకి రాయగడ బండి అయితే మారిపోయి ఇంకా మార్నింగ్ వైజాగ్లోనమాట. ఇది వైజాగ్లో మనకి అరగంట అట్లా ఆపుతారు కదా, అక్కడ దిగి ప్రెస్లు అయితే చేసేసాం. ఇంకా అక్కడ టిఫిన్ కూడా చేసేసాము. ఇంకా సాత్వికకి అయితే అలాగ అయ్యేసరికి పెద్దగా ఏమీ తగలలేదు కదా, ఏదో అట్ట దిష్టి అయితే పోయిందిలే అని చెప్పి కొంచెం అలా మనసు అయితే నిబ్బరంగా చేసేసుకున్నాను. ఇంకా ఏమీ పెద్ద పెద్ద దెబ్బలతో కాకుండా చిన్న చిన్న దెబ్బలతో దిష్టి అంతా పోయిందిలే అని అయితే అనుకున్నాను. కానీ ఇలాంటివి మనం చెప్పుకోలేము కదా, అదే మనకి ఇలాంటివి అనుకోం కదా ముందుగానే. కానీ ఒక్క క్షణానికి మాత్రం చాలా బాధ అనిపించింది. ఇది సాలూరులో అనమాట. మా అమ్మకి ఏమైనా తినేకాయలు అయితే మా వారు తీసుకుంటున్నారు. మా అన్నయ్య అయితే నేరుగా ఆటోతో బొబ్బులు అయితే వచ్చేసారు. ఇంకా మా అన్నయ్య అయితే వచ్చి లగేజ్ అయితే హెల్ప్ చేసి ఆటోలో పెట్టేసి ఇంక నేరుగా అయితే ఇంటికైతే వస్తున్నాము. మా ఊరు ఎంట్రన్స్ అనమాట. ఒకవైపు ఆంజనేయ స్వామి గుడి, ఇంకోవైపు ఏమో పైడితల్లమ్మ గుడి. వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు అయితే గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని ఇక్కడికి అంటే ఇప్పుడు మా ఊరు అయితే బయలుదేరుతాను. దీన్ని ఊరు పొలిమేర అంటారనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళు ఉండే బజార్ అనమాట. ఇంకా మా సిస్టర్ అయితే అక్కడ మా కోసం ఎదురు చూస్తుంది. ఇంటి పని అయితే కొంచెం చేస్తున్నారనమాట. అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అలానే పెళ్ళికి ఎప్పుడు అవన్నీ అడుగుతున్నారు కదా, వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది కదా, అందుకనే. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మా సాత్విక వేషాలు చూసారా? బాయ్ బాయ్, ధన్యవాదాలు.